హాయ్ హలో వెల్కమ్ టు లోటస్ టైలర్స్. ఇవాళ మీకు బిగినర్స్ కోసం, ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి కాదండి, బిగినర్స్ కోసం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అటాచ్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. చూడండి, ఆ విధంగా నెక్ లైన్ గీసుకున్న తర్వాత అలా రన్నర్తోని నెక్ లైన్ మీద గీసుకోవాలండి. ఇది నెక్ కట్ చేయకముందు నేను చెప్తున్నాను. కట్ చేశాక వెడల్పై బిగినర్స్కి వస్తలేదండి, వెడల్పై మళ్ళీ భుజాలు జారుతున్నాయి అంటున్నారు. అందుకే నేను చెప్తున్నానండి, బిగినర్స్ కోసం ఇలా అయితే భయపడకుండా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. రన్నర్తో ప్రెస్ చేసి గీసిన తర్వాత ఒక సన్న చుక్కల లైన్ పడుతుందండి. ఆ చుక్కల లైన్ ఏమంటే మన మార్కర్తో ఆ విధంగా గీసుకోవాలి. నెక్ కట్ చేయొద్దండి, ఇది కట్ చేయకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్ కట్ చేయకుండా ఈ మెథడ్ చెప్తున్నానండి బిగినర్స్ కోసం. అలా మెయిన్ క్లాత్ వేసుకొని లైనింగ్ క్లాత్ అలా వేసుకొని మెయిన్ క్లాత్ మీదుగా లైనింగ్ క్లాత్ అలా సర్దుకొని పిన్స్ పెట్టుకోవాలండి. అక్కడ నెక్ మధ్యలో కదలకుండా అలా పిన్స్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ లైన్ వెంబటి మిషన్ కుట్టు వేసుకోవాలండి. స్టార్టింగ్లో చాలా భయం అవుతుందండి. కొంతమంది జాయిన్ చేయలేకపోతున్నారు. నేను ఇద్దరు చేస్తానండి. అలా కొంచెం జాయిన్ చేయలేదు. ఇంత సన్న క్లాత్ అయినా ఇలాంటి మెథడ్ అయితే నెక్ షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే షోల్డర్ జారిపోయినట్టుగా అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకోవాలండి నెక్. ఇప్పుడు పై భాగం నుంచి నేను లైనింగ్ క్లాత్ మీద నుంచి వేయనండి. చుట్టూ ఉపకాల వేస్తాం కదా, ఆ కుట్టు లైనింగ్ క్లాత్ మీద నుంచి వేయను, మెయిన్ క్లాత్ నుంచే వేస్తానండి. తడుముకుంటూ అలా అయితే మొత్తం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదొక నేనైతే ఇలాగే కుడతాను. ఇలా ఒక్కసారి కుట్టుకోవడం అలా పై క్లాత్ మెయిన్ క్లాత్ మాత్రమే జరుపుకుంటూ చదువుకుంటూ అలా కుట్టుకోవాలండి లైనింగ్ క్లాత్కి. అలా అయితే మొత్తం పడుతుంది, చాలా బాగా వస్తుంది. అలా కుట్టేసుకున్న తర్వాత నెక్ కట్ చేసాం కదండి, అక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మడత వేసుకోవాలి. అలాగ చూడండి వీడియోలో చూపించినట్టు లైనింగ్ క్లాత్ కరెక్ట్ ఉందా లేదా సరి చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇక్కడ కనుక మళ్ళీ ఒకసారి నెక్ చూసుకుంటూ చదువుకున్నామంటే